సో ఏమనిపిస్తోంది? ముందుగా ఏబిఎన్ యాజమాన్యానికి, అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి నమస్కారం అన్న. ఈరోజు ఆ భారతదేశం మొత్తంగా కూడా ఉమ్, ఎమర్జెన్సీ బాధల్లోకి నెట్టబడిన రోజు. దానికనే నేను ఈరోజు నల్లబట్టలు వేసుకొని నిరసన తెలియజేస్తా ఉన్నా. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సిందే. భావితరాలకి ఈ ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్ళీ గుర్తు చేయాలని చెప్పి, అది పాఠ్యాంశంగా కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా ఉన్నాం. దాన్ని అందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరము. దానికి బాధ్యులైన ఆ పార్టీ ఎప్పటికీ కూడా దాని నుంచి పాఠాలు నేర్చుకోలేదు కనుక ఆ పార్టీ గురించి క్షమార్హమైన నేరం కాదది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఖండించాల్సిందే అని చెప్పి ఆ విషయాన్ని నేను మరొకసారి మీ ఏబిఎన్ ప్రేక్షకులకి తెలియజేస్తున్నా. నమస్కారం అండి. అదేవిధంగా ఈరోజు అంశము ఫిరాయింపుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే బాలరాజు నాకు సంతోషం అవుతుంది. సంతోషంగా చెప్తున్నాడు, పోతే పోతే ఉంటే ఉండండి అని చెప్పి. ఉమ్. ఇప్పుడు అక్క అంటే చెప్తా ఉంది, ఆపలేం కదా అని, ఇంకా పోయేటోళ్ళని ఏమాపుతాం అని ఆ వారు. పోయేటోళ్ళని ఆపే పరిస్థితి లేదు. వాళ్ళు వీళ్ళకి ఆపాలని లేదు, ఆడ పార్టీని నడపాలని లేదు, ఆపిన ఆగే పరిస్థితి వాళ్ళు లేదు అనేది ఎన్నికలకు ముందు అర్థమైపోయింది. ఒక మాజీ ఎమ్మెల్యేని చాలా ప్రయత్నం చేశారు ఆపడానికి. 2-3 సార్లు పట్టుకున్నా ఆగలేదు ఆయన. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి మరి పార్టీ మారి ఇంకేం చేస్తారన్నట్టు. అందుకనే ఇప్పుడు ఏమైందని అంటే, రవలి గారు కూడా ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నారు. మేము బాండ్ రాయించుకున్నాం, మాకేం ఇబ్బంది లేదు, మీరెందుకు రాయించుకోలేదు, దాని అంటే గురించి వారందరూ మాట్లాడుతా పోతే ఉన్నారు. ఇప్పుడు బాలరాజు గారు లాంటి వారికి అవకాశాలు వస్తాయి కదా, వారికి పోటీ చేసే ఛాన్స్ వస్తుంది. ఎప్పటికి కింది రావాలమ్మా స్థాయి వారికి ఇప్పుడు. అవకాశాలు వస్తాయని వారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న మాలాంటి వాళ్ళకి, యువకులకి, చదువుకున్న వాళ్ళకి, లేకుంటే కింది స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకి చాలా అన్యాయం. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, చాలా పార్టీలలో ఇబ్బందులు గురవుతున్నాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొద్దిగా సజీవంగా కనిపించింది, జర ఆశావాహంగా కనిపించింది అనుకో, మళ్ళీ ఇదే దానం నాగేందర్ గారు అటు దూకుతారు, ఇదే కడియార్ గారు అటు దూకుతారు. చూసినాం కదా, రాత్రికి రాత్రే వీళ్ళ ఏషాలన్నింటిని చూసినాం కదా సార్. కనుక మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కమిట్మెంట్ తోటి ఉంటారు ఈ నాయకులు అని చెప్పి మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కనుక మళ్ళీ పల్లకి మనుషులు బాలరాజు గారు లేకుంటే దిలీప్ అన్నో ఎవరో ఇట్లా పోస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ జరిగేటివే. కనుక వాటి గురించి కాకుండా నేనైతే ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా. ఎవరు ఏ విత్తనం నాటితే అదే చెట్టు మొలకెత్తుతుంది, అదే పంట చేతికొస్తుంది. కేసీఆర్ గారు అద్భుతమైన తెలంగాణ ఉద్యమం తర్వాత సబ్బండ వర్గాలు పాల్గొని ఇది సాధించిన తెలంగాణను ఒక అపహాస్యం చేసే విధంగా మొత్తం విలువలన్నింటికి తిలోదకాలు ఇచ్చి రాజకీయాలంటేనే ఒక జుగుప్సాకరమైన స్థాయికి తీసుకొని వచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకనంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకి 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు. రెండోసారి అయితే 83 మందితోటి అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. మీకు ఇచ్చిన మెజారిటీ సరిపోవట్లేదు, మీరు ఇంకా తెలంగాణని అభివృద్ధి చెందించాలని చెప్పి ఇంకా అదనపు బలాన్ని సమకూరిస్తే తగుదనమ్మా అంటూ అపహాస్యం చేసే విధంగా, మొత్తం రాజకీయాలని అపహాస్యం చేసే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీని కానీ లేదనుకుంటే ఇంకో రకంగా ఎల్పీలనే విలీనం చేసుకున్న ఘన చరిత్ర కదండి. ఒక పార్టీని కాదు, అన్ని పార్టీలని. కమ్యూనిస్టులను వదలలేదు, బీఎస్పీని వదలలేదు, సమాజ్వాదీ పార్టీని వదలలేదు, వైఎస్ఆర్సీపీని వదలలేదు, కాంగ్రెస్ ని వదలలేదు, టీడీపీని వదలలేదు, ఎవరిని వదలలేదు, కమ్యూనిస్ట్ పార్టీనే వదలలేదు. అదే చెప్తా ఉన్నా, ఏ పార్టీని వదలలేదు వారు. కనుక ఈ రోజు అదే విత్తనం నాటిన అవే ఫలాలు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఎంత ఎన్నికల కంటే ముందు ఎన్ని నీతులు చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ అదే విధానంలో పోయింది కదా. వద్దు అనుకుంటున్నాయి, మా దగ్గరికి రావాలంటే గేట్లు దూకడానికి రెడీగా ఉన్నారు, మేమే తెరుస్తలేము, మాకు వద్దు, అట్లా అవసరం లేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కదా, సన్నాయి నొక్కిరు కదా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడే ఎందుకు ఆ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు? కనుక నేను ఏమంటున్నానంటే, ఓవరాల్ గా తెలంగాణలో రాజకీయము 2 పార్టీల మధ్యనే కేంద్రీకృతమవుతున్న వాతావరణం అయితే అందరికీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టమైన అంశం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ రోజు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం, అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక గుండు సున్నా వచ్చిన పార్టీని నమ్ముకొని ఇంకా పోరాటం చేసి, ఆ స్ఫూర్తితో పోరాటం చేసి ముందుకు వస్తుంది మా పార్టీ అని చెప్పి ఏ విధంగా అనుకుంటారు? ఇప్పుడు ఇంతకుముందులాగా ఒక భావోద్వేగమైన అంశాలు లేవు. తెలంగాణ సమాజము కేసీఆర్ గారు వెంబడి
దాదాపు ఒక 2 దశాబ్దాలు నడిచింది పూర్తి స్థాయిలో. రెండు దశాబ్దాలు కేసీఆర్ గారి వెంబడే ఉన్నది. అంటే ఉన్న ఆ 2 దశాబ్దాల కాలంలో వెంబడి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వంది మాగదులను తీసుకొని వచ్చి హక్కున చేర్చుకొని అందలాలు ఎక్కించి బాలరాజు గారు లాంటి వాళ్ళను పోలీస్ కేసులు, వందల కేసులు, యూనివర్సిటీలలో దెబ్బలు తినడం, పోలీసులతో దెబ్బలు తినడం, అటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఎవరిని హక్కున చేర్చుకున్నాడు, ఎవరికి ఆ ఫలాలు అందినాయి అందరు చూసారు కదా. కనుక ఇప్పుడు ఎవరన్నా మళ్ళా కేసీఆర్ నమ్ముతారు అని అంటే అవి మేకలు మాత్రమే నమ్ముతాయి, ఆ కషాయం నమ్ముతాయి కదా. అట్లనే ఈ కషాయం నమ్మినట్టే మళ్ళా వీళ్ళందరూ పాపం సాధు జీవులు అన్నవాళ్ళ అంటే ఈ ప్రయత్నాలేం ఫలించవా? ఎంత బుజ్జగించినా ఏం మాటలు చెప్పినా వినరా? జారిపోవడమేనా వీళ్ళంతా? నేనేమంటున్నా బుజ్జగింపు అనేది ఇప్పుడు వాళ్ళకే నవ్వొస్తుందండి. కేసీఆర్ గారు పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళే ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. 10 సంవత్సరాల నుంచి మేము ఒక చిన్న అపాయింట్మెంట్ కోరుకుంటే ఇయ్యని వ్యక్తి ఈ రోజు మమ్మల్ని పిలిచి దావతులు ఇస్తున్నాడు, భోజనాలు పెట్టి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. కనుక ఇవన్నీ బుజ్జగింపు రాజకీయాలు. ఇప్పుడు రాజకీయాల్లో విలువలు ఉన్నాయి, బుజ్జగింపులకి ఇప్పుడు రాత్రి పోతారు, బుజ్జగిస్తే నేను ఇక్కడనే ఉన్నా అంటారు, తెల్లారి లేచి ఇంకొక పాట కట్టుకుంటున్నారు. కనుక ఎవరిని బుజ్జగించినా ఎవరి ఆలోచనలు, ఎవరి లాభాలు